కడప జిల్లా బద్వేల్ ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న డ్రైవర్ సుబ్బిరెడ్డిపై అక్రమంగా సస్పెన్షన్ వేశారని, తనను మళ్లీ విధులకు తీసుకోవాలంటూ ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక డిపో వర్కింగ్ ప్రెసిడెంట్ సురా జనార్దన్ రావు ఆధ్వర్యంలో ఆర్టీసీ ఎంప్లాయీస్తో కలిసి ఆర్టీసీ డిపో గేటు వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఎంప్లాయీస్ అంతా ఎర్ర బ్యాడ్జీలు ధరించి డ్రైవర్ సుబ్బిరెడ్డిపై పెట్టిన అక్రమ సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ నినాదాలు చేశారు. తన విధి నిర్వహణలో ఎంతో నిజాయితీగా పనిచేస్తూ అందరి అధికారుల మన్ననలు పొందిన డ్రైవర్ సుబ్బిరెడ్డి తన 10 ఏళ్ల విధి నిర్వహణలో ఎలాంటి రిమార్కు లేకుండా పనిచేశారని, ఆటో డ్రైవర్ మద్యం సేవించి చేసిన ప్రమాదానికి బస్సు డ్రైవర్ను సస్పెండ్ చేయడం ఏమిటని వారు ప్రశ్నించారు. ఎప్పటికైనా ఆర్టీసీ డ్రైవర్ సుబ్బిరెడ్డిని మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని, అలాగే స్త్రీశక్తి పథకం కారణంగా ఇబ్బందులు పడుతున్న ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్ల సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో సెక్రటరీ చంద్రయ్య, ఆర్టీసీ ఎంప్లాయీస్ శ్రీధర్, మల్లికార్జున, కేఎస్ రాయుడు తదితరులు పాల్గొన్నారు. 13/4/98 డ్రైవర్ గారిని ఒక ఫ్యాటల్ యాక్సిడెంట్ నందు తప్పు లేనప్పటికీ మరి ఇక్కడ డిపో మేనేజర్ గారు అక్రమంగా సస్పెండ్ చేసి ఉన్నారు. దీనికోసమని మేము గౌరవనీయులైనటువంటి డిపో గారి వద్ద రీజనల్ కార్యదర్శితో సహా వివిధ డిపో కార్యదర్శులందరం కూడా చర్చించగా, ఎఫ్ఐఆర్ అనేటువంటిది మరి ఆపోజిట్ వెహికల్ ఏదైతే ఉందో ఆటో దాని మీద మోపబడినప్పటికీ, అలాగే ఆటో డ్రైవరు ఆల్కహాల్ చేసినట్లు పోలీసు నిర్ధారణలో దాదాపు 206 mg ఉన్నప్పటికీ నిర్ధారణ చేసినటువంటి పత్రం ఉన్నప్పటికీ మరి ఎటువంటి తప్పు లేకపోయినప్పటికీ మా డ్రైవర్ పైన అక్రమంగా సస్పెండ్ చేయాలనేటువంటి నిర్ణయం మీరు తీసుకుంటున్నారు. ఇది చాలా చట్టవిరేకము. ఎందుకంటే సూపర్ లగ్జరీ బస్సు అనేటువంటిది 35 మంది కెపాసిటీ ఉన్నటువంటి బస్సులో దాదాపు 70 మంది పైన ఉన్నటువంటి ప్యాసింజర్లందరూ కూడా ఎక్కించుకొని ఎంతో జాగ్రత్తగా ఆర్టీసీ రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారము మా యొక్క డ్రైవరు మరి విధి విధానాలను అనుసరించి కూడా మరి డ్రైవింగ్ చేస్తూ తన ముందు 2 వాహనాలు ఉన్నప్పుడు తిరిగి మనము గమ్యస్థానానికి సరైన సమయంలో చేరాలనేటువంటి ఉద్దేశంతో మనకు ఆపోజిట్గా వస్తున్న ఎటువంటి వాహనాలు లేనందువలన ఓవర్టేక్ చేయాలనేటువంటి ఉద్దేశంతో బస్సు అనేటువంటిది నెమ్మదిగా వస్తున్నటువంటి తరుణంలో ఏవైతే మన బస్సు యొక్క ముందున్నటువంటి 2 వాహనాల ముందున్నటువంటి ఆటో ఉన్న పలంగా మరి ఎడమవైపు నుండి కుడివైపుకు వచ్చి మరి మన బస్సును మన సరైన మార్గంలో పోతున్నప్పటికీ కూడా అది ఆటో డ్రైవర్ వచ్చేసి మరి తాగినటువంటి మొత్తలో మరి రూల్స్ రెగ్యులేషన్స్ పాటించకుండా మరి అతను వచ్చేసి బస్సు తగిలించి దానివల్ల మరి ఒక మనిషి చనిపోయినారనేటువంటి కారణంతో మరి డ్రైవర్ గారిని ఈరోజు డిప్యూటీఓ గారు సస్పెండ్ చేశారు. అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసు వారు తగినటువంటి ప్రమాద స్థలానికి వచ్చి పరిశీలించి ఇది కేవలము ఆ యొక్క ఆటో డ్రైవరు తాగి మత్తులో మరి వాహనాన్ని నడిపి అలాగే ఉన్నట్టు ఉండి తన మార్గం మధ్యంలో నుంచి రాకుండా కుడివైపుకు వచ్చి బస్సు ప్రమాదానికి గురి చేశారు. దీనివల్ల ఇందులో డ్రైవర్ తప్పిదం లేదు అనేటువంటిది స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి పోలీసు బృందం వారు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా విచారించి ఆ తర్వాత ఆటో డ్రైవర్ను మద్యం సేవించినట్లు వాసన వస్తుందనేటువంటి ఉద్దేశంతో అతని బ్రీతింగ్ అనలైజర్ ద్వారా తనిఖీ చేసి 206 mg ఉన్నట్టు మరి నిర్ధారణ చేసినటువంటి పత్రంగా ఉన్నప్పటికీ కూడా డ్రైవర్ పైన ఎటువంటి ఇంతవరకు కూడా దాదాపు ఆర్టీసీలో పనిచేసినప్పుడు 13 సంవత్సరాలలో తన యొక్క వ్యక్తిగతమైనటువంటి రికార్డులో ఎక్కడ కూడా ఏ చిన్న పొరపాటు జరగలేనటువంటి మా యొక్క సుబ్బిరెడ్డి అనేటువంటి డ్రైవర్ను మరి ఈరోజు అక్రమంగా ఇక్కడ ఉన్నటువంటి డిపో మేనేజర్ గారు సస్పెండ్ చేయడం జరిగింది. ఈ సుబ్బిరెడ్డి గారు వ్యక్తిగతంగా కూడా కార్పొరేషన్ పై అధికారుల సూచన మేరకు డబుల్ డ్యూటీలు చేయడం కానీ ఇక్కడ ఏవైనా బండ్లు వేరే డిపో బండ్లు కూడా ఫెయిల్ అయినప్పుడు కూడా అతనికి దాన్ని సహకరించి అలాగే కొన్ని బస్సులను వర్క్షాప్ తీసుకోవాలని కూడా టోకట్టుకొని ఎవరూ చేయలేనటువంటి ఉద్యోగాన్ని కూడా తన బాధ్యత మీద వేసుకుని అధికారులకు 4లో ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నప్పటికీ కూడా అటువంటి మంచి వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా అన్యాయంగా మరి తప్పు లేనప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి డిప్యూటీఓ గారు మరి అక్రమంగా మరి సలహాలు ఇచ్చి ఈ యొక్క డిపో మేనేజర్తో ఈరోజు సస్పెండ్ చేయడం జరిగింది. కాబట్టి బేషరతుగా
రీజనల్ కార్యదర్శి నిర్ణయం మేరకు రీజనల్ కమిటీ నిర్ణయం మేరకు బద్వేల్ డిపోలో మరి జి సుబ్బిరెడ్డి డ్రైవర్ గారు అక్రమ సస్పెన్షన్ రద్దు చేసి తిరిగి యథావిధిగా అతని డ్యూటీలకు నిర్వహించేంత వరకు అనుమతించేంత వరకు కూడా బద్వేల్ డిపోలో మరియు ప్రతి దినము కూడా మొదటి సర్వీసు నుంచి కూడా ఎర్ర బార్జీలు ధరించడం, అలాగే 11 గంటలప్పుడు ఖచ్చితంగా గేట్ మీటింగ్ నిర్వహించి ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని మేము కంటిన్యూ చేస్తామని సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ, తప్పని పరిస్థితులలో మరి ఏదైతే డిప్యూటీఓ గారు మరి ఇక్కడ ఉన్నటువంటి సుబ్బిరెడ్డి డ్రైవర్ పైన తప్పు లేనప్పుడు కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకునేటటువంటి అధికారి పైన కూడా తప్పకుండా మీరు విచారణ జరిపించి పై అధికారులు ఇప్పటికైనా స్పందించి మాకు న్యాయం చేయాలని సందర్భంగా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ సెలవు.